Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 8th and 9th November, Hotel Radisson Blu, Bangalore. అలా సెట్లో కూడా ఇంతే ఉంటారా? నో ఫిల్టర్, ఫిల్టర్ లేకుండా మాట్లాడటమే, ఫిల్టర్ వేసి మాట్లాడటం తెలియదు. అదే అది ఓపెన్గా మాట్లాడడం నాకు ఇష్టం బాగా. ఓకే, అందుకే బహుశా అందరు హీరోలు మిమ్మల్ని ఇష్టపడతారు. ఓపెన్గా మాట్లాడు, ఓ భజన చేయాలి. అదే చేయను కూడా భజన. ఎందుకు ఏముందో భజన, ఏం భజన చేసినా పనే చెయ్యాలి కదా, పని అయితే చెయ్యాలి కదా, కుట్టించుకోవాలి. ఒకసారి కొట్టించుకో, పనే చేయాలి. ఓకే, సో బాగా ఇష్టపడతాను. తమిళ్లో కూడా రజనీకాంత్ గారు బాగా ఇష్టపడతాడు, బాగా లైక్ చేస్తాడు రజనీకాంత్ గారు. తమిళ విజయ్తో చేశాను, మ్యాక్సిమం తమిళ్లో కూడా చాలా మంది హీరోలతో చేశాను. ఓకే, అట్లా కన్నడలో చేశాను, కన్నడలో మనోళ్ళతోనే చేశాను. ఓకే, మన మాస్టర్లతోనే చేశాను కన్నడలో చాలా సినిమాలు. ఓకే, పెద్ద సినిమాలన్నీ చేసాం. ఓకే, ఆల్మోస్ట్ సౌత్ నార్త్ అంతా చేసేసారు. చేసావునా? చేసాం. అసలు ఒక హీరోని మనం చూడగలమా అనుకునే స్థాయి నుంచి ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క హీరో, అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసి, ఆహా రామకృష్ణ అంటే మనోడ్రా, మనకి ఒక తమ్ముళ్ళలాగా అనిపించుకో. ఏ ఏరియాకి వెళ్ళినా ఓ ఇక ఫోటోలు గీటోలు దిగుతా ఉంటారు. ఇప్పుడు కూడా అబ్బో భయంకర, ఇప్పుడు జాస్తి అయిపోయింది. అదే మన కన్నడలో వీళ్ళు చేయొచ్చు, అదే భాషలు మనం వెళ్ళి అక్కడికి వెళ్తే వీళ్ళు ఇసుక్కుంటారు. రామకృష్ణ ఒరే వాడిని వదిలి పెట్టిండ్రా, రండి వాడిని టానిట్రా వాడిని. ఓకే, ఇప్పటికి హైదరాబాద్ లో కూడా బాగా దిగుతుంటారా? ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. బాగుంది. ఎవరు ఇష్టపడలేదా మాస్టర్ మిమ్మల్ని హీరోయిన్స్ అప్పుల్లో? అయ్యో, కండల వీరుడు రామకృష్ణ మనసు పారేసుకున్న వాళ్ళు ఉన్నారా? అయ్యో, అదే అంతా నేనే అంత లెక్క మనం కూడా అసలు అంటే ప్రేమ లాంటిది చిగురిస్తుంది కదా ఎవరికైనా, పెద్దగా పట్టించుకోరు అవన్నీ. నేను అంత లెక్క మైండ్ పెట్టలే, వీటిలో దూరంగా ఉంటారు. మనకెందుకు మనం వచ్చేసాం మన పని. ఇప్పుడు బన్నీ షూటింగ్కి వెళ్తున్నారు కదా, చెప్పండి. రోషన్తో ఇంటర్వ్యూ చేశానని, రోషన్తో ఇంటర్వ్యూ చేశానని చెప్పండి. తెలుసుగా మీరు బాగా. సో ఇప్పుడు బిజీగా నడిచిపోతుంది. ఇంకా పర్లేదు, బాగానే వర్క్ నడుస్తుంది, బాగానే నడుస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి రామకృష్ణ అన్న మీకు? ఎవరికి? నాకా? అదే 54. 54 అయినా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 54 లాస్ట్కి వచ్చాం, 55 ఎంటర్ అయింది ఒక నెల. ఏం ఫుడ్ తీసుకుంటారు ఎక్కువ? బాగా ఫిట్గా ఉన్నారు ఇప్పుడు కూడా. రాగి సంగటే ఇట్లా పెట్టండి ఒకసారి మీ బైసెప్. అంతా అయిపోయి దిగిపోయింది, యాడ్ దిగిపోయింది, రెండు పక్కలు పెట్టండి. దిగిపోయింది రాగి సంగటి డైలీ. రాగి సంగటి ముద్ద. ఇంకా దాంట్లో ఏం వేసుకుంటారు? దాంట్లో మన ఇష్టం. మన ఇష్టం అంటే చికెనా మటన్? అదే మన ఇష్టం గారు. మధ్యాహ్నం ఏదో తింటా, మధ్యాహ్నం అన్నం తింటారు. దాంట్లో కూడా చికెన్. మన ఇష్టం, అది ఏదైనా తింటాం. పొద్దున్నే మాత్రం రాగి సంగటి టిఫిన్ చేయను. రాగి సంగటే పొద్దున్నే, అదే టిఫిన్. ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గర అయితే జాగ్రత్తగా ఇలా మెయింటైన్ చేసుకుంటాం. సాయంత్రం చపాతీలు అంతే. ఓకే, చపాతీలు తింటాం, రాత్రి 2 ఇడ్లీ తింటాం టిఫిన్ లాగా. వాకింగ్ చేస్తారు బాగా? వాకింగ్, వామప్. ఎన్ని పుషప్స్ కొడతారు? ఈ జిమ్ వామప్ ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా. పుషప్స్ ఎన్ని కొడతారు? కొడతాను 20, షర్ట్కి ఒక 20, ఒక 100 కొడతారు ఆపకుండా. ఓకే, చేస్తాం. సో అది బాడీని బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. జాగ్రత్తగా చేయకపోతే చేతగాని హీరోతో కొట్టించుకోవాలా, చేతైన హీరోతో కొట్టించుకోవాలా. పొద్దున్న లేచి కాడించి మనం కన్నులు తింటాయి కదా. మంచిగా కొంచెం తెలిసిన హీరో అయితే పాయింట్లో పడుతుంటాడు. ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పడుతూనే ఉండాలి కింద. 1 more అంటాడు మాస్టర్, మనం పడుతూనే ఉండాలి. అందుకని తెలిసిన హీరోస్ దగ్గర ఎక్కువ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి కరెక్ట్ పాయింట్లో వెళ్తూ ఉంటారు కదా. వెళ్తుంటారా సొంతూరు? ఇప్పుడన్నా వెళ్తాను బాగా, ఏదైనా పెళ్ళిళ్ళకి ఎవరన్నా తప్పదు. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ, ఈ వ్యవసాయం అంతా ఆయనే చేస్తూ ఉంటాడు, వెళ్తుంటాను. ఓకే,
ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళి అట్లా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎట్లా వెళ్తాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు అందరూ. బాగా ఫీల్ అవుతారు జనాలు అక్కడ బాగా. అని నా మాస్టర్ గారికి చూసేవాడిని. ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ బాగా ఫాలోయింగ్ బాగా. అప్పుడు నేను మాస్టర్ గారిని చూసేవాడిని. ఇప్పుడు మేము వెళ్ళినా రామలక్ష్మణ్ వెళ్ళినా జనాలు అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, బాగా ఫాలో అవుతారు. బాగా ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో రామకృష్ణ అంటే ఒక ఫాలోయింగ్ ఉంది బాగా, అందరికి బాగా పబ్లిసిటీ అయిపోయింది. నిజ జీవితంలో ఎవరినైనా కొట్టారా అన్న? సినిమాలో కాకుండా బయట? అంత లెక్కలేదు నన్ను. కబడ్డీతోనే కబడ్డీ కట్ చేసుకుని బయటకు వచ్చాను. కబడ్డీ ఆడేవాళ్ళం బాగా. ఆ కబడ్డీలకు తగులుతున్నాయి అటు ఇటు, అది కట్ చేస్తే మనం ఇండస్ట్రీకి వచ్చి పడిపోయాం. మనం కూతకి వెళ్ళామంటే తోసుకొని రావాల్సింది. ఎంతమంది ఉందా అప్పుడు? ఎన్ని కేజీలు ఉండేవాళ్ళు అప్పుడు మీరు ఫస్ట్ లో? 100 కేజీల దాకా ఉండేవాళ్ళం కదా. 100 90, 96, 100 అప్పటి నుంచే రన్ 90, 95, 96 దాకా ఉండేది. సూపర్. సో ఇలానే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, ఇంకా అంతే అంతే. రిటైర్మెంట్ ఏం లేదు? రిటైర్మెంట్ ఉంది 60 ఏళ్ళకి ఒకసారి రిటైర్మెంట్. 60 ఏళ్ళకి ఈ నెలలో ఉంది 60 సంవత్సరాలు రిటైర్మెంట్. ఆగిపోవాల్సింది ఎవరైనా. మనం పని చేస్తామంటే వెళ్ళొచ్చు, అలా చేసుకుంటూ వెళ్తూ ఉండదు. లేదంటే మనం రిటైర్మెంట్ అయిపోవచ్చు. కానీ లక్కీగా ఏంటంటే మీరు యాక్టింగ్ కూడా అలవాటు చేసుకున్నారు, అది ప్లస్. మీ ఈ మధ్య బాగానే ఎక్కువైంది ఇప్పుడు. ఇప్పుడు మన కన్నడలో ఒక సినిమా ఇచ్చాను, అది కూడా ఒక చిన్నపాటి మార్కెట్లో ఒక రౌడీ లాగా కన్నడలో. ఓకే, బాగానే చేశాను. అది 7 రోజులు చేశాను. అది పక్క చిల్లర రైడీ లాగా తాగటం ఆ పక్క చిల్లర రైడీ లాగా చేశాను. బాగానే పేలేలాగా ఉంది. మరి దేవుడు పేలిందంటే బాగుంటుంది, పేలిందంటే కన్నడలో బ్రహ్మాండంగా వెళ్ళిపోదు. ఓకే, డ్రైవర్ కూడా బయట మాస్టర్. మీకు ఏంటంటే ఇక్కడ రిటైర్డ్ అయినా కానీ ఆర్టిస్ట్ గా చేయొచ్చు మీరు కొన్ని, దానికి రిటైర్మెంట్ లేదు కదా. దేవుడికి మనకు అవకాశం ఇస్తే. అందులో ఎంత కష్టపడి నేర్చుకున్నారు కదా, అందరిని చూసి ఎలా యాక్ట్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్, టైమింగ్, అవంతా బాగా. సో ఇంకా ఫ్యూచర్ యాక్టర్ అవటమే ఇంకా గోల్ అదా? లేదంటే నెక్స్ట్ ఇయర్ మాస్టర్. నెక్స్ట్ ఇయర్ అంటే ఈయన మ్యారేజ్ చేసేస్తాను ఈ సంవత్సరం బాబుది. అదే ఉంది నాకు, అంటే ఇలా ఆయన చూసుకున్నా మనం లైన్లో పడచ్చు కదా అన్నది. ఓకే, ఉంది మైండ్. మాస్టర్ కార్డు ఉంది కదా. మాస్టర్ కార్డు మనం ఎప్పుడైనా ఇస్తారు ఆఫీసులో, డబ్బులు ఇస్తే. మన సీనియర్ ఉంది కదా, ఎప్పుడు మనం ఆఫీసులో పెట్టుకున్నా కానీ ఇచ్చేస్తారు మాస్టర్ కార్డు. మాస్టర్ కార్డుకి ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మాస్టర్ అవ్వాలని చూస్తున్నారు. ఉంది. కొంతమంది ఏమో ఆర్టిస్ట్ సైడ్ బాగుందిరా ఫోకస్, నువ్వు దీనికి వెళ్ళు అని అంటున్నారు. మళ్ళీ మాస్టర్ వెళ్ళి మళ్ళీ ఆఫీసులో అమ్మడ తిరిగి ఇలా ఆ సినిమా ఈ సినిమా కానీ ఆర్టిస్ట్గా కొంచెం చిన్న వేషాలు పడుతున్నాయి నీకు బాగానే. అవును, దీన్ని ఫోకస్ చేయి బాగుంటుంది, పెద్ద హీరోలు అందరూ అంటారు అన్నమాట. మంచి టైమింగ్ కూడా ఉంది మీ దగ్గర, మంచి కామెడీ ఉంది, చమత్కారంగా. అంటే బన్నీ గారు అదే అంటాడు, ఇక నువ్వు మాస్టర్ అన్న వద్దు ఈ ట్రాక్లో వెళ్తాను నేను చెప్తుంటాను అన్నాడు బన్నీ గారు. సూపర్ కదా, ఒక బ్రదర్ లాగా మీకు చెప్తున్నారంటే బన్నీ గారు గ్రేట్ కదా. ఆయన స్థాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయినా కానీ రామకృష్ణకి చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు, చెప్తున్నారంటే ఆయనలో మంచితనమే. అంటే అప్పుడు నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా, అట్లా మనకి అప్పటి నుంచి కూడా ఆయనకి నేను బాగా అనుకూలంగా వస్తాను. ఆయనకే కదా అందరికీ బాగా అనుకూలంగానే వెళ్తుంటాను. నేను హీరోలకు బాగా అనుకూలంగా వెళ్తాను. వాళ్ళకి అది కాదు ఇలా అని చెప్పాను నేను వెళ్ళను, అట్లా వెళ్ళను. ఓకే, వాళ్ళకి అనుకూలంగా వెళ్ళటం వల్ల మనకి ఈ రోజుకి నాకు ఇప్పటికి కూడా ఒక మంచి మర్యాద ఇస్తారు వాళ్ళు. అసలు లొకేషన్కి వెళ్ళాలంటే నమస్కారం బాబు అంటే అన్నదరా అంటారు, పిలుస్తారు లొకేషన్లో సరదాగా అది ఇది మాట్లాడుతుంటారు. అదే మర్యాదగా వెళ్తూ ఉంటాను. ఓకే, చిరంజీవి గారిని కలిసారా తర్వాత? చాలా సినిమాలు చేశాను ఆయనతో. మనం ఇది కూడా చేశాను డిసెంబర్, ఇప్పుడు రిలీజ్ అవుతుంది విశ్వంబర, ఇది కూడా చేశాను. ఓకే, గుర్తు చేశారా? మీ నాన్నగారు అప్పుడు లెటర్ ఇచ్చారు అయితే జరిగి నేను చెప్పలే అసలు. నాగబాబు గారు ఈయన పవన్ కళ్యాణ్ లింకులో ఉంటా బాగా. ఆయన కూడా అన్నయ్య దగ్గరికి వెళ్ళబాకాడు. పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి పెద్దకి వెళ్ళబాక. ఆయన బాగుంటారా పవన్ గారు మీతో? పవన్ గారు బాగుంటాడు. అప్పుడు కూడా బాగానే ఉండేవాడు. మన ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయనతో చాలా ఈసారి సక్సెస్ అవుతున్నారు అని చెప్పి ఆయన షూటింగ్లోనే ఈసారి సక్సెస్ అవుతున్నారు అని చెప్పి మేమందరం బాగా పుషింగ్ ఇచ్చినాం. ఆయనకి అర్హర ఎరమలు చేసాం. నాగబాబు గారు ఫస్ట్ నుంచి బాగుంటాడు. స్టార్టింగ్ వాళ్ళ నాన్నగారు లెటర్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన కాడి నుంచి కూడా ఆయన మనల్ని కూడా
ఒక బ్రదర్ లాగా నాకు మంచి వ్యక్తులు ఆయన అసలు. ఒక బ్రదర్ లాగా. పాకీజా గారిది ఒక వీడియో చేస్తే ఆయనంతటా ఆయనే మెసేజ్ చేసి కాల్ చేసి మనం కూడా హెల్ప్ చేద్దాం రోషన్, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయండి, మేమందరం రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి, పాత ఆర్టిస్టులకి ఎవరికైనా ఇబ్బందులు ఉందంటే ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఎవరు చెప్తారు అట్లా? వీళ్ళ రుణం ఎలా తీర్చుకుందామని నేను ఈ రూపులో తీర్చుకుందామని చెప్పి మెగా ఫ్యామిలీకి రుణపడి ఉంటారు. రుణపడి అంతే. ఇంత మంచి జన్మనిచ్చారు అవును, తల్లిదండ్రులు, నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు వీళ్ళు. నాకు నాకు ఒక నాకు లైఫ్ ఇచ్చింది వాళ్ళకి. ఇది ఒక లైఫే కదా నాకు. అంతే కదా.